రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఉత్సవాల నిర్వహణకు రెడీ అయింది. సెక్రటేరియట్ ముంగట, హైదరాబాద్ లో ఉన్నటువంటి రాష్ట్ర సెక్రటేరియట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర రైతు భరోసా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. సో ఇప్పటి వరకు 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేసినాం రైతు భరోసా రూపంలో. కాబట్టి మేము విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉన్నది, ప్రభుత్వం చెప్పుకుంటా ఉన్నది. సరే, 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అకౌంట్లలో వేసిరు. మంచి నిర్ణయం, మంచి పని చేసిరు. కేవలం ఒక వారం 10 రోజుల లోపలనే అందరి అకౌంట్లలో ఈ 9,000 కోట్ల రూపాయలు జమ అయినాయి. బాగుంది. కానీ అసలు రైతు భరోసా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఎంత? ఎన్ని ఇస్తామన్నారు? ఎకరానికి ఎంత ఇస్తామని చెప్పిర్రు? ఆ తర్వాత ఎన్ని సీజన్లకు ఎగ్గొట్టిర్రు? ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి గుర్తున్నాయో లేదో ఒకసారి గుర్తు చేసుకోవాలి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఎలక్షన్ల సమయంలోనే ఒక విడత రైతు బంధు గత ప్రభుత్వానికి సంబంధించి పడాల్సి ఉండే. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరికొంతమంది నాయకులు ఢిల్లీ పోయి కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ ఇచ్చి అప్పుడు రైతు బంధు డబ్బులు ఆపారు. ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద డబ్బులు ఇస్తే అవి ఓట్ల కోసం ఇచ్చినట్టుగా ఉంటుంది, వాటన్నిటిని ఆపేయాలని చెప్పి అందులో రైతు బంధును కూడా చేర్చిరు. ఎలక్షన్ కమిషన్ కు పంపిస్తే అప్పుడు వీళ్ళ చర్య వల్ల అప్పుడు రైతు బంధు డబ్బులు పడకుండా ఆగిపోయినాయి. మేము రాగానే డిసెంబర్ 9 నాడు ఇస్తామని చెప్పి, అది కూడా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిరు. కొన్ని పదుల సంఖ్యల సభల్లో స్వయంగా పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. బట్ అది ఎక్కడ కూడా అమలు కాలేదు. డిసెంబర్ 9 హామీ అనేది ఏ ఒక్క దాని విషయంలో కూడా అమలు కాలేదు. అవన్నీ పక్కకు పోయినాయి. నెక్స్ట్ ఏదైతే వీళ్ళు డిసెంబర్ లో గత ప్రభుత్వం ఇవ్వాల్సింది పెండింగ్ లో ఉండేనో అది కూడా ఇవ్వలేదు. అది కూడా 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఆ టైంకి వచ్చేదాకా కొంత వేసుకుంటూ దాదాపు ఒక 2-3 నెలల కాలం పాటు కొద్ది మందికి వేసుకుంటూ పోయారు. ఆ తర్వాత వానాకాలం పంట స్టార్ట్ అయింది. 2024 వానాకాలం పంట కాలం వచ్చింది. వీళ్ళు ఏదైతే యాసంగిది పడే డబ్బులు పడే అయిపోయేసరికి వానాకాలం పంట వచ్చింది. వానాకాలం వచ్చేసరికి ఏం చేసిర్రు? ఒక కేబినెట్ సబ్ కమిటీ అని ఒక దుకాణం ముంగట పెట్టేసి దాని మీద చర్చలు, జిల్లాలో సభలు, ఆ కేబినెట్ సబ్ కమిటీ జిల్లాలకు వెళ్లి రైతులతో మాట్లాడాలు, అందులో అంతా కాంగ్రెస్ కార్యకర్తలను పిలిపించిన ఆరోపణలు కూడా వచ్చినాయి. సో వాళ్ళనే పెట్టి దానిలో కోత పెడతామని కొంత, వీళ్ళకి బంద్ చేస్తామని కొంత, వాళ్ళకి బంద్ చేస్తామని కొంత, మల్లారెడ్డికి డబ్బులు పడుతున్నాయి, ఆయనకు బంద్ చేస్తాం, రోడ్లకు ఇచ్చిర్రు, వీటికి ఇచ్చిర్రు, అవన్నీ చాలా ఆరోపణలు చేసిర్రు. చాలా ఏవేవో ఊహాగానాలు. అసలు రైతు బంద్ అనేది గతంలో అంత బోగస్, అంత నకిలీలకే పడ్డదని చెప్పి ప్రచారం చేసి, బట్ అదే కేబినెట్ సబ్ కమిటీ చేసి సినిమా అంతా నడిపారు. అది ఎక్కడ కూడా ఏమీ చేయలేదు. మళ్ళీ ఏం చేసారు? గతంలో ఉన్న లబ్ధిదారులకే మళ్ళీ వేయాలని చెప్పి అదే ఇప్పుడు 2024 యాసంగికి వచ్చేసరికి నిర్ణయించారు. మధ్యలో ఒక పంటకాలం ఎగిరిపోయింది కంప్లీట్. 2024 వానాకాలం పంటది కంప్లీట్ గా ఎగరగొట్టారు.